దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారు జాస్వా గారికి, అమ్మగారికి, శ్రావణమ్మ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాది పార్వతీపురం దగ్గర పెదబొండపల్లి. నేను 2024 నుండి యూట్యూబ్లో చూశాను. ప్రార్థనా విధానం అనేది చాలా బాగా నచ్చింది. ఇది జరుగుతుందని నా హృదయం అనేది ఏ విషయంలోనైనా ధైర్యంగా ఉండేదాన్ని. మాది పెదబొండపల్లిలోని లూథరన్ చర్చ్ పెదబొండపల్లి. మాకు బుధవారం స్త్రీల సమాజం ఉంటుంది, శుక్రవారం ఉపవాసం ఆరాధన ఉంటుంది, మెయిన్ ఆరాధన ఆదివారం. ఈ 3 రోజులు కూడా నేను పెదబొండపల్లి లూథరన్ చర్చిలో నేను స్త్రీల సమాజం సెక్రటరీని, సండే స్కూల్ టీచర్గా కూడా చేసి ఉన్నాను. నా జీవితంలో దేవుణ్ణి అడగడం, కన్నీటి ప్రార్థన అడగడం, కానీ ఇటువంటి విధానం అనేది తెలియలేదు. యూట్యూబ్లో చూడడం వల్ల పాస్టర్ గారి ద్వారా ఈ విధానం అనేది తెలుసుకొని ఉన్నాను. అయితే మా పాప బాబుని కూడా తీసుకొని వచ్చాను. మా బాబుకి ఒక 4 నెలల క్రితం ఆటోలో మేము ప్రయాణం చేస్తుండగా మా బాబు డ్రైవర్ పక్కన మా మరిది గారే కూర్చున్నాడు. మేమందరము కలిసి ఉన్నాం, కానీ మా బాబుని చూసుకోలేదు. మా వారు ఉన్నారనుకుని నేనున్నాను అనుకుని ఆయన అటు చిన్నోడు పట్టించుకోలేదు. అటువైపు కూర్చొని సడన్గా ఆటోలో నుండి పడిపోనాడు. ఆటో టైరు ఆ ఉండ అనేది మా బాబు కాలు మీదగా వెళ్ళిపోయింది. ఆ విషయం మా మరిది చెల్లి అందరూ చూశారు. మేము ఆటో ముందుకు వెళ్ళిపోయింది. అంత దూరాన్న మా బాబు పడిపోయి ఉన్నాడు. అది హైవే దగ్గర వలస. అటునుండి ఏ వెహికల్స్ వచ్చినా చిన్నోడు కనుక కనిపించదు కదా వెహికల్స్. నేను ఆర్టీసీ కండక్టర్ను. అయితే కనిపించదు, ఆడికి ఏదైనా గుద్దుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అయినా సరే అక్కడ ఒక్క నిమిషం పని చేయలేదు. మరి థ్యాంక్ యూ జీసస్ అని తెలుసు కదా, మన యూట్యూబ్లో చూసిన వాళ్ళందరికన్నా. నజరేయుడు యేసు నామంలో నా కొడుక్కి ఏమీ అవ్వలేదు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకొని వెళ్ళాను. మా వారు మామూలుగా పడిపోండి అని కొట్టారు, చెప్పిన మాట వినవరా అని. చిన్నోడరా ఒకసారి చెప్పిన మాట వినవరా అని కొట్టారు మా బాబుకి. ఆడు నిజంగా నా కాలు లేవు, నేను కాలు ఎత్తలేను అని ఏడ్చాడు. ఏడిస్తే మేము ఆటోలోనికి తీసుకుని వచ్చి తగరపలస మొత్తం తిప్పామండి. హాస్పిటల్ ఎక్కడ లేవు. ఈవినింగ్ అంటే మా సంఘంలో ప్రేయర్ అయ్యాక, లాస్ట్ దేవుని అయ్యాకే మేము బయలుదేరాం. మా పాప హాస్టల్లో చదువుతుందని. విజయనగరం వెళ్దామంటే టైం అయిపోద్ది అని మొత్తం తిప్పాము. మా బాబు అడిగాడు, నాకు కాలు మరి రాదా ఏడ్చుకొనే. లేదు నాన్న, మా పిల్లలకి థ్యాంక్ యూ జీసస్ అని నేను నేర్పించానండి. అయ్యగారు యూట్యూబ్లో అమ్మగారు చూసినాక ప్రతి చిన్న విషయంలో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పమంటున్నా, మా పాపకైనా బాబుకైనా. మా చిన్నోడు ఏడుస్తాడు, కాలు నొప్పి. ఏడ్చిన 2 చేతులు పైకి ఎత్తి, నజరేయుడు యేసు నామంలో నా కాలు ఏం కాదు, కాలు బాగుంది అని చెప్పినానంటే ఆడు చెప్పాడు. మా వారు, మా మరిది, మా చెల్లి అందరూ తిట్టారు, నీకు బుర్ర పని చేయదా ఏటో, ఆడు ఏడుస్తుంటే ఆడితో చెప్పమంటాను అని. నేను చెప్పుకోను. నేను ఆటో అక్కడ డాక్టర్లు ఎవ్వరూ లేరు దగ్గరపోవాల్సిలో. విజయనగరం వచ్చేలోపు నేను దేవుని స్తుతించుతూ, నా కొడుక్కి ఏం కాలేదు, కాలు బాగానే ఉంది అని నేను స్తుతించుకొనే వచ్చాను. మా చెల్లి బోర్ని ఏడ్చి, నాకైతే ఈ నమ్మకం, థ్యాంక్ యూ జీసస్ స్తుతించడం ఒక నమ్మకం. హాస్పిటల్కి ఎముకల డాక్టర్ స్పెషలిస్ట్ విజయనగరం, అక్కడికి వచ్చేసరికి ఆయన వెంటనే వీడికి ఫ్యాంట్ వేస్తుంది, బాగా వాచిపోయింది, దాన్ని కట్ చేసి తీసి ఎక్స్రే ఫస్ట్ తీయమన్నారు. డాక్టర్ గారు ఎక్స్రేలో చూసిన వెంటనే పర్వాలేదని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ వచ్చి నేను లైవ్లో వాట్సాప్లో మామూలుగా వాయిస్ మెసేజ్ చెప్పిద్దాం అనుకోను, కానీ దేవుడు ఎప్పుడైనా నాకు అవకాశము ఇస్తాడేమో. నాకైతే కండక్టర్ని ఒకరోజు రెస్ట్ ఉండదు, ఒకరోజు డ్యూటీ రాలేనేమో. అయినా నాకు ఆశ కలిగేది, నేను వెళ్ళి ఈ సాక్ష్యం నేను చెప్పాలేనని. డాక్టర్ గారు అప్పుడు వెంటనే చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అయిపోయి. అక్కడ ఎవరు ఇదివరకైతే మా అమ్మ ఉండాలి, మా అన్నయ్యలు, మా ఆయన అందరం చూసేదాన్ని. ఈ ప్రార్థన విధానం అనేది ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి కష్టం వచ్చినా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం, ఆ శ్రమ నుండి విడుదల పొందడం, ఈ ప్రార్థనా విధానం అనేది మాకు చాలా బాగా మా జీవితాల్లో చూసామండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ఈ విధంగానే మాకు మీరు పరిచయమైనందుకు ఆ దేవాదేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.